శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా సాధువాదాలు. ఈ రోజున శివతత్వాన్ని మనం అవగతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా శివతత్వం అనేది వేదాలకి, పురాణ వాంగ్మయానికి, ఇతిహాసాలకి చిక్కదు, ఉపనిషత్తులకి దొరకదు. నమక చమకాల ఆ మంత్రాలకు కూడా లొంగదు. ఆఖరికి మహర్షులకు కూడా అంతుపట్టదు. కానీ మృకండ మహర్షి యొక్క కుమారుడు మార్కండేయ మహర్షి ఆకలింపు చేసుకున్నాడు అంటే భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. జ్ఞానం ఏమాత్రం లేనటువంటి మూఢభక్తుడైనటువంటి కన్నప్ప కనిపెట్టగలిగాడు. అక్క మహాదేవి అర్థం చేసుకోగలిగింది. శ్రీశైలం శివానుభవం లభించాలి అంటే కేవలము శివభక్తుడైనంత మాత్రాన సరిపోదు, భక్తుడే శివుడు కావాలి. నా రుద్రో రుద్రమర్చయేత్ అని వేదం చెప్పింది. రుద్రుడు కాకపోతే రుద్రుణ్ణి పూజించలేడు. అందుకనే మహాన్యాసం అనేది ముందు చెప్తారు రుద్రాభిషేకాన్ని. మన యొక్క శరీరంలో ఉండే అంగాంగాల్లోకి శివుణ్ణి ఆవాహన చేసుకొని ఆ తర్వాత ఈశ్వరుడికి నమక చమకాలతోటి అభిషేకం చేయాలి. కాబట్టి మానవుడు మహాదేవుడుగా మారే క్రమాన్ని రౌద్రీకరణము అని చెబుతుంది శాస్త్రం. అటువంటి అలౌకికమైనటువంటి ప్రయాణంలో మానవుడు దేవుడంత ఎత్తుకు ఎదగగలుగుతాడు. అవసరమైతే దేవుడు మనిషి యొక్క మట్టానికి కూడా దిగొస్తాడు. అంటే భగవంతుడు భక్తుడు దగ్గరికి దిగొస్తాడు. ఆయనే చిదానంద రూపం శివోహం శివోహం. నాణ్యానికి బొమ్మ బొరుసు అని రెండు ఉంటాయి. అలాగే జీవితానికి కూడా ఆనందం విషాదం, ఈ రెండు ఉద్వేగాలకి పరమేశ్వరుడే అధినాయకుడు. శివుడుగా ఆనంద ప్రదాత అయితే రుద్రుడుగా దుఃఖానికి అధిపతి. రుజాం ద్రావయతీత్ రుద్రహ అని వ్యుత్పత్త్యర్థం. ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలి అన్నది ఆ మహేశ్వరుడే నిర్ణయం చేస్తాడు. అయితే దుఃఖం తర్వాత కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. శ్రీమద్ రామాయణంలో భరతుడు చిత్రకూట పర్వతానికి వచ్చాడు రాముణ్ణి వెనక్కి తీసుకెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో రామచంద్ర ప్రభు అంటాడు, సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం చక్రవత్ పరివర్తేతే సుఖ దుఃఖేషు నిరంతరం అంటాడు. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం చక్రంలాగా పరిభ్రమిస్తుంది అంటాడు. అంటే దుఃఖం తర్వాత కలిగే ఆనందం, సుఖం ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకని అప్పటిదాకా కష్టాలు పడ్డాడు, ఒక్కసారి సుఖం రాగానే అమ్మయ్యా అనుకుంటాడు. అదే ఆనందం తర్వాత వచ్చేటటువంటి ఆనందం
ఏమంత ప్రత్యేకత అనిపించదు మనిషికి. మధ్యలో కాసేపు అయినా దుఃఖం రావాల్సింది. పాలకోవా తిన్నావు, ఆ తర్వాత జిలేబీ ఇచ్చారు నీకు, అప్పుడు జిలేబీ చప్పగా అనిపిస్తుంది. లేదు, ఒక టీ ఇచ్చారు పంచదార వేసి, ఆ టీలో పంచదార చాలలేదనిపిస్తుంది. అంటే రెండవ దాని యొక్క మాధుర్యం మొదటి దాని ముందు దిగదూడిపోయిపోయి మనకు తెలియకుండా పోతుంది. అదే మధ్యలో గనక ఒక మిరపకాయ బజ్జీ గనక లాగించామా, కారం నసాళానికి ఎక్కుతుంది కదా, ఆ క్షణాన నోట్లో వేసుకునే మిఠాయి ముక్క అమృతంలాగా మనకు అనిపిస్తుంది. అంటే నాలుకకు వర్తించేదే జీవితానికి కూడా అన్వయిస్తుంది, మర్చిపోకూడదు. ఆ జీవిత నాటకాన్ని రక్తి కనిపించేటటువంటి వాడు నటరాజు, ఆయనే శివుడు. మంచి చెడుల్ని మేళవిస్తాడు మన జీవితంలో, సుఖ దుఃఖాలను రంగరిస్తాడు, రకరకాల పరీక్షలు పెడతాడు. అందుకనే శివుణ్ణి పశూనాం పతయే, పశువులకు ప్రభువైనటువంటి పరమేశ్వర. మనమంతా పశువులమే, కాకపోతే 2 కాళ్ళ పశువులు. నోరు లేని జీవాలే కాదు, పశు ప్రవృత్తి తలకెక్కినటువంటి మనుషులు కూడా పశువులతోనే సమానం. పశుపతి హోదాలో పరమాత్మ మనలో ఉండేటువంటి ఆ జంతు స్వభావాన్ని, ఆసురీ ప్రవృత్తిని పోగొడతాడు. అందుకు అనేక సాక్ష్యాలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. గజాసురుడు ఆత్మలింగాన్నే పొందాడు, పొట్టలో పెట్టుకున్నాడు. చివరికి వచ్చేసరికి తప్పు తెలుసుకున్నాడు, శివతత్వాన్ని అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఏం కోరుకున్నాడు గజాసురుడు? స్వామి, నెత్తురోడేటటువంటి నా చర్మాన్ని నువ్వు వస్త్రంగా ధరించాలి అన్నాడు. అందుకనే కృత్తివాసుడు అని బిరుదు పొందాడు స్వామి. గజచర్మధారి అని పేరు పొందాడు. జలంధరుడు అంతే. శివానుభవం పొందిన తర్వాత మరణం అనివార్యమైనప్పుడు, స్వామి నీ చేతులతోనే నన్ను చంపి నాకు మోక్షాన్ని ప్రసాదించు మహాదేవ అని ప్రార్థించాడు. శివ సాయుధ్యం పొందగలిగాడు. ఇక శివం అశివం అంటే ఏంటో చూద్దాం. కైలాసం అనేది హిమాలయాల్లోనే కాదు, మనం చేసే కాయ కష్టంలో కూడా ఉంది. అంటే కాయం అంటే ఏంటి? శరీరం. మన కాయమే కైలాసం అంటాడు వీరశైవుడైనటువంటి బసవేశ్వరుడు. మన యొక్క శ్రమలో కైలాసం ఉన్నప్పుడు శ్రమజీవిలో పరమేశ్వరుడు లేకుండా పోతాడా? ఓ శివుడా, నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ ఓ నమః అంటే చమకంలో ఉండే మంత్రం. కుమ్మరివాడిలో ఉండేటటువంటి నీకు నమస్కారం అంటున్నాడు, స్వర్ణకారుడిలో ఉన్నటువంటి నీకు నమస్కారం అన్నా, వడ్రంగిలో ఉండే నీకు నమస్కారం, రథ చోదకుడిలో ఉన్నటువంటి నీకు నమస్కారం అంటూ ప్రతి కర్షక కార్మిక వర్గాన్ని శివుడి యొక్క అంశగా ప్రస్తావిస్తాయి అభిషేకానికి వాడే నమక చెంప మంత్రాలు. నమో వృక్షేభ్యో పరికేశేభ్యో అని ఉన్నది. పచ్చని చెట్లకు ప్రాణం పోసినటువంటి నీకు, నల్లటి మేఘాలలో నీళ్లు నింపినటువంటి నీకు అంటూ ప్రకృతి స్వరూపుడుగా పరమాత్మని, మహేశ్వరుణ్ణి కీర్తిస్తాయి మంత్రాలు. ఒక కుమ్మరి ఏకాగ్రతతో తన యొక్క సారె తిప్పితే అదే బిల్వార్చన. ఒక కమ్మరి శ్రద్ధగా కొలిమిని రగిల్చి అందులో వస్తువులు తయారు చేస్తే అదే అగ్నికార్యం. శివతత్వంలోని ప్రత్యేకతే అది. పూజించేవాడు శివుడే, పూజలు అందుకునేవాడు శివుడే. అందుకనే యజ్ఞభర్త యజ్ఞభోక్త రెండూ పరమాత్మే. అటువంటి తాదాత్మ్యంతో ఆ పూజను తిలకించేవాడు కూడా శివస్వరూపే. శివానుభూతికి చేరువైనటువంటి వాళ్ళకి ప్రపంచంలో రెండే తేడాలుంటాయి.
ఒకటి శివం, రెండు అశివం. భక్తి గనక చిక్కబడే కొద్దీ మనలో ఉండేటువంటి అశివం అంతరించిపోతుంది, శివమే మిగులుతుంది. శివం అంటే శుభం, అశుభం పోతుంది. అదే సత్యము సుందరము. అందుకనే సత్యం శివం సుందరం అని అంటాం. అనగనగా ఒక శివభక్తుడున్నాడు. అన్ని విధాలుగా దారి తప్పాడు, వేశ్యాలోలుడయ్యాడు, పేకాటాడుతున్నాడు. మధువు ఒకటేమిటి సర్వ అవలక్షణాలు వచ్చినాయి. మహాశివరాత్రి రోజున కూడా ఆ మత్తులోనే గడిపేస్తాడు వాడు. కానీ లింగోద్భవ సమయానికి తన యొక్క తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపంతో రగిలిపోయాడు. శివ పూజ చేసుకోవటానికి ఆ ఇంట్లో ఒక్క లింగమూర్తి కూడా కనపడదు. దీంతో ప్రేయసి యొక్క స్తనాగ్రాన్ని శివలింగంగా భావించి పూజించాడు, కన్నీళ్లతో అర్చించాడు. ఆ భక్తికి మహాశివుడు మురిసిపోయాడు, కైలాసం నుంచి దిగొచ్చాడు. ఇక నుంచి ఆ చోటు శివాలయం అవుతుందని, ఆ స్తనాగ్ర రూపంలోనే తాను పూజలు అందుకుంటానని వరమిచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంటలో రామేశ్వర క్షేత్ర పురాణం చెబుతోంది. పరమానందయ్య శిష్యుల కథ సినిమా మీరు చూసుంటే అందులో కూడా రాజు వేశ్యాలోలుడు, భోగలాలసుడు అయినా కూడా ప్రతినిత్యం శివ పూజ చేస్తాడు. ఆ రోజు సమయానికి శివ పూజ చేయటానికి లింగం లేకపోతే ఆ వేసి యొక్క స్థానానికే పూజ చేస్తారు. సినిమా మీరందరూ చూసి ఉంటారు. శివ అశివ ఈ రెండు శబ్దాల మధ్య అంతరాన్ని బద్దలు కొడుతోంది. శివో బ్రహ్మ శివో విష్ణు శివో రుద్ర శచీపతి అంటే శివుడే బ్రహ్మ, శివుడే విష్ణువు, శివుడే శచీపతి అయినటువంటి ఇంద్రుడు. వాయుదేవుడు, అగ్నిదేవుడు కూడా శివుడే. అదే కదా అష్టమూర్తి తత్వం అని శివుడికి ఉంటుంది. ఈ విధంగా ముక్కోటి దేవతల్లో కూడా రుద్రుణ్ణి దర్శిస్తుంది శివ మహిన్మా స్తోత్రం. మహాకవి ధూర్జటి తన శ్రీకాళహస్తి మహత్యంలో శివుడిని చంద్రుడుగా భావించాడు, తూర్పు కొండలని పానవట్టంగా ఊహించాడు, సముద్రాన్ని అభిషేక జలంతో పోల్చాడు, చిరు చీకట్లని అగరు ధూపమన్నాడు, పండు వెన్నెలని నందాదీపమని వర్ణించాడు. ఆకాశంలో ఉండే నక్షత్రాలు ఆ చంద్రశేఖరుడికి అర్పించినటువంటి అనంతమైనటువంటి పుష్పరాశి అని కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట అంటాడు. అంటే ఉమాపతి అనంతత్వానికి అద్దం పట్టేటటువంటి వాడు. శివుడు సహజ నాయకుడు, అశుతోషుడని బిరుదైన. ఎవరు తలుచుకున్నా స్పందిస్తాడు, ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాడు. కష్టాన్ని నష్టాన్ని తానే భరిస్తాడు, ఫలితాన్ని మాత్రం 10 మందికి పంచుతాడు. ఉదాహరణగా దేవదానవులు ఇద్దరు కలిసి క్షీరసాగర మథనం చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవతల మధ్య పెద్ద అంతర్మథనమే జరిగింది. ఎందుకని? హాలాహలం పుట్టింది, అందరినీ దహించేస్తోంది. ఆ హాలాహలాన్ని హరాయించుకునే శక్తి కేవలం హరుడికే ఉన్నది అని విష్ణుమూర్తి ద్వారా తెలుసుకొని అందరూ కైలాసానికి వచ్చి పార్వతీ సహితుడుగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి శరణు వేడారు. అమ్మవారి వైపు చూశాడు, ఏం చేయాలి అని సైగ చేసింది అమ్మ కంటితోటి. అంటే ఆ హాలాహలాన్ని భక్షించవయ్యా అన్న కంటితోటి. క్షణమాత్రం కూడా ఆలోచించాల. 3 లోకాల కోసం ఆ కాలకోట విషాన్ని ఒక నేరేడు పండులాగా చేసి మింగాడు మహాశివుడు. అయితే తన గర్భంలో 14 లోకాలు ఉన్నాయని భావన చేసి
కంఠంలోనే పెట్టాడు. అందుకనే గరళకంఠుడు, శితికంఠుడు అని పేరు పొందాడు. అలాగే గంగా అవతరణ సమయం భగీరథుడు అద్భుతమైన తపస్సు చేస్తే గంగ భూలోకానికి రావాలి అంటే భరించగలిగిన వాడు పరమేశ్వరుడు మాత్రమే అని చెప్తే పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు. ఆ సమయంలో 2 కాళ్ళు చాపి జటాజూటాన్ని బంధించి నిలబడ్డాడు. గంగమ్మని ఆకాశం నుంచి దూకితే భరించటాడు. అంటే ఆ సమయంలో కూడా సంక్షోభం నుంచి మానవ జాతిని గట్టెక్కించాడు. సురగంగ నేరుగా నేల మీద గనక పడి ఉంటే ఆ తీవ్రతకి భూగోళం నాశనమైపోయేది. ఆదిశేషుడు కుప్పగూలిపోయి ఉండేవాడు. అష్టదిగ్గజాలు కుప్పగూలిపోయి ఉండేవి. సమస్త జీవరాశి నశించేది. ఆ పెను విపత్తును తప్పించడానికి శంకరుడు గంగమ్మని తన యొక్క జటాజూటంలో బంధించాడు. ఆ తర్వాత 7 పాయలుగా భూమి మీదకి పారించాడు. అమృతం తాగిన వాళ్ళంతా దేవతలే అయితే ఆ దేవతల కోసం విషం తాగినటువంటి వాడు ఇంకెంత పెద్ద దేవుడు కావాలి. కాబట్టే దేవదేవుడు అనేటువంటి పేరు శంకరుడికి సార్థకమైంది. భగీరథుడి యొక్క ప్రయత్నం కూడా గొప్పది. ఎందుకని తన ముత్తాతలని తరింపజేయడం కోసం తపస్సు చేసి మందాకిని గంగమ్మని భూలోకానికి తెచ్చాడు. కానీ ప్రజల కోసం ఆ ప్రళయ గంగను ఒడిసిపట్టినటువంటి సాహసం పరమోన్నతమైనది కదా. ఇక అద్వైత శంకరుడు అన్నిసార్లు శివుడు దిగిరాలేడు కదా. అందులోనూ కలికాలంలో కనిపించినటువంటి దైత్యులే ఎక్కువ. మనుషుల రూపంలోనే ఉంటారు రాక్షసులు. కలికాలంలో అసురశక్తి అదృశ్యంగా సంచరిస్తూ ఉంటుంది. దానివల్ల మనిషి యొక్క ఆలోచనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ అజ్ఞాన తిమిరాన్ని ఛేదించడానికి పరమేశ్వరుడు తన ప్రతినిధుల్ని పంపిస్తాడు. వాళ్లే శంకరాచార్యులు. శంకరాచార్యుల యొక్క అవతార రహస్యం అలాంటిదే. కేరళలో కాలడి గ్రామంలో కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు. 3వ ఏట తండ్రిని కోల్పోయాడు. 5 ఏళ్ల వయసులో ఉపనయనం జరిగింది. ఆ మరుక్షణం నుంచి మనస్సులో రకరకాల సందేహాలు. నాన్నగారు గతించారు, తాతగారు లేరు, రోజు ఎంతో మంది చనిపోతున్నారు. అసలు మనిషి పుట్టేది చావడానికనే అని తన తల్లి అయినటువంటి ఆర్యాంబని అమాయకంగా ప్రశ్నించాడు శంకరుడు. అంటే చావు పుట్టుకల మధ్య సాధించాల్సింది ఏదో ఉంది, అదేమిటో తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస మొదలైంది బాలశంకరుడిలో. 8వ ఏట తల్లితో తన మనసులో మాట చెప్పాడు. సన్యాస దీక్షకు అనుమతి అడిగాడు. కన్న మమకారం కుదరదని చెబుతోంది. ఓ రోజు తల్లి కొడుకులు నదీ స్నానానికి వెళ్ళారు. ఒక లీల చేశాడు శంకరుడు. ఒక మొసలి శంకరుణ్ణి పట్టేసింది. మమకారానికి ప్రతీక మకరం అంటే మొసలి. మృత్యు స్వరూపం కూడా. వచ్చినటువంటి వాడు మృత్యుంజయుడని అర్థమైపోయింది మొసలికి. చూసారా? అప్పుడు తల్లిని అడిగాడు, అమ్మా, నువ్వు గనక నా సన్యాసానికి అనుమతిస్తే ఈ మొసలి నన్ను విడిచిపెడుతుంది, లేదా నన్ను వదలదు అన్న. తల్లిని ప్రాధేయపడ్డాడు బాలశంకరుడు. బిడ్డను బతికించుకోవాలంటే గత్యంతరం లేదు. అందుకని అయిష్టంగానే సన్యాసానికి ఆమోదం ఇచ్చింది తల్లి. తక్షణం మొసలి పట్టు వదిలిపెట్టింది. శంకరుడి యొక్క సంకల్పం నెరవేరింది. ఆదిశంకరుడి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. సద్గురువును వెతుక్కుంటూ బయలుదేరాడు. కాదు, పరమేశ్వరుడే తన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు బాలశంకరుడిని. గోవింద భగవత్పాదుల సమక్షంలో నిలబెట్టాడు. అప్పుడు గోవిందుల వారు అడిగారు, నువ్వెవరు అని. చిదానంద రూప శివోహం శివోహం అన్నాడు.
తనలో ఉన్నటువంటి శివాంశను ఎరుకుపరిచాడు బాలశంకరుడు. గురువుకు గురి కుదిరింది, వేదాంగాలు బోధించాడు. ఎంత సాధన చేసినా శంకరాచార్యుల మనస్సులో ఏదో ఒక మూల కించిత్ ద్వైత భావన. ఆదిదేవుడు ఆ విషయాన్ని గమనించి కాశీక్షేత్రంలో ఒక లీల చేశాడు. శంకరుడు గంగా స్నానానికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. స్నానం చేసి వస్తున్నాడు. చండాలుడు రూపంలో అడ్డుపడ్డాడు కైలాస శంకరుడు. పక్కకు జరగమని అడిగాడు శంకరాచార్యులు గారు. నువ్వు తొలగిపోమ్మన్నది నా శరీరాన్న ఆత్మనా అని అడిగాడు. ఆ నిలదీత శంకరులకు ఉలికిపాటు గురి చేసింది. జ్ఞానగంగతో మనస్సును శుద్ధి చేసుకున్నాడు. ఆ విధంగా శంకరాచార్యులు రౌద్రీకరణ ప్రక్రియ పూర్తయింది. ఇద్దరు శంకరుల మధ్య అభేదం అనేది సాధ్యమైంది. శంకర సాక్షాత్ అన్నారు. అంటే కాలడి శంకరుడు సాక్షాత్తు కైలాస శంకరుడే. నిజానికి ఆదిశంకరుల యొక్క అద్వైతం ఒక చారిత్రాత్మక అవసరం ఉంది. పదుల కొద్దీ ధర్మాలు, అంతకు రెట్టింపు వాదనలు ఆస్తికులను తికమెక్క పెడుతున్నటువంటి సమయం అది. తాంత్రిక పూజలు, జంతు బలులు ఆధ్యాత్మికత రక్తసిక్తం చేస్తున్నటువంటి రోజులవి. ఆ మూఢత్వాన్ని పోగొట్టి భక్తి యొక్క మాధుర్యాన్ని, శివతత్వాన్ని, శివ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్నాడు పరమేశ్వరుడు. ఆ మహత్కార్యాన్ని ఆదిశంకరుడికి అప్పగించి ఉంటాడేమో. అందుకేనేమో ఒకసారి మొసలిలా మారి మమకారం నుంచి విముక్తి ప్రసాదించాడు కైలాస శంకరుడు. మరొకసారి చండాలుడిగా వెళ్ళి అచ్చమైనటువంటి అద్వైతాన్ని ఇంకా శివతత్వాన్ని గురించి రేపటి రోజు ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.